స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏపీలో క్యాంప్ రాజకీయాలకు తెరలేస్తోందా? ఎవరు గెలిచినా బొటాబొటి అంటున్నారు. మరో సందర్భంలో చూస్తే హంగు కూడా రావచ్చు అంటున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలలో అలజడి రేగుతోంది. పేరుకు బయటకు గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు కానీ మెజారిటీ సీట్ల మీద నెంబర్ మీద డౌట్లు అలాగే ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఈసారి ప్రతి సీటులోనూ హోరాహోరీ పోరు సాగింది. ఎవరు గెలిచినా తక్కువ ఓట్లతోనే అని అంటున్నారు. అంతేకాదు చివరి ఓటు కూడా ఫలితాన్ని తిరగరాస్తుందని అంటున్నారు. దాంతో కౌంటింగ్ మీద అంతా దృష్టిని కేంద్రీకరించారు. మరోవైపు చూస్తే కౌంటింగ్ రోజున పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగుతాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హోంశాఖను అలర్టు చేయడంతో ఏపీలో కేంద్ర భద్రతా దళాలను ఏకంగా జూన్ 19 దాకా పొడిగించిన నేపథ్యం కనిపిస్తోంది. దీనిని బట్టి చూస్తే పోలింగ్ అనంతరం ఘటనలు ఒక ఎత్తు అయితే కౌంటింగ్ తరువాతనే అసలు సినిమా ఉంటుందని అంటున్నారు. ఈసారి ఓటమిని అంగీకరించడానికి ఏ రాజకీయ పక్షము అంగీకరించే పరిస్థితి లేకపోవడం కూడా ఇందుకు కారణమని అంటున్నారు. ఓడిన వారు కసిగా ఉంటారు. దాంతో ఏమైనా జరగవచ్చు అన్నదే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేసిన విషయమని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే బొటాబొటీ మెజారిటీలు వచ్చినా కూడా ఆ పార్టీని గద్దెనెక్కిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. సామధాన భేద దండోపాయాలతో తమ వైపునకు తిప్పుకునే కార్యక్రమానికి కూడా తెరలేపుతారా అన్న చర్చ నడుస్తోంది. ఏపీలో ఇలాంటివి కొత్త కాదు. 1984, 1995లో వెన్నుపోటు రాజకీయాల వల్ల రెండు ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. ఇక దేశంలో ఇటీవల కాలంలో ఆ తరహా కల్చర్ కూడా ఎక్కువగా ఉంది. దాంతో కర్ణాటకలో ఒకవైపు ఫలితాలు వస్తుండగా మరోవైపు తమ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించడంలో కాంగ్రెస్, జేడీఎస్ పోటీ పడ్డాయి. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలవడంతో సరిపోయింది. ఇక తెలంగాణలో కూడా చూస్తే క్యాంప్ రాజకీయాలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పూర్తి సన్నాహాల్లో ఉంది. అయితే హంగు బెడద లేకుండా మంచి మెజారిటీతోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కథ సుఖాంతమైంది. మరి ఏపీలో ఏమి జరుగుతుంది అన్నదే చర్చగా ఉంది. బొటాబొటీ మెజారిటీలు వచ్చినా లేక హంగు వచ్చినా కూడా అనూహ్య పరిణామాలు సంభవించినా ఆశ్చర్యపోనవసరం లేదు అని అంటున్నారు. అధికారం నిలబెట్టుకోవడానికి ఒక పార్టీ, అధికారం దక్కించుకోవడానికి మరో పార్టీ లైఫ్ అండ్ డెత్ గా పోరాడుతున్న అతి భీకర పోరు ఏపీలో ఉంది. దాంతో ఎవరూ తగ్గేదేలే అన్నట్లుగా ఉన్నారు. మరి క్యాంప్ రాజకీయాల్లో ఒక పార్టీ ఆరితేరిపోయి ఉంది అని అంటున్నారు. రెండవ పార్టీ కూడా పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఏపీలో కౌంటింగ్ వేళ ఏదో ఒక పార్టీ వైపుగా భారీ వేవ్ వీస్తే ఏమో కానీ బొటాబొటీ వస్తే మాత్రం ఎవరు ఊహించని పరిణామాలు జరుగుతాయని అంతా అంచనా కడుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.